ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. గైస్, ఈ సాంగ్ వచ్చేసి నేను ఏఐ తోటి క్రియేట్ చేసిన. ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయినాయి కాబట్టి దాని పర్పస్లో చేసిన సాంగ్ అయితే వేరే లెవెల్ వచ్చింది. ఒక్కసారి వినండి. ఇంకొచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి, మన ఇన్స్టాగ్రామ్ది. చాలా అంటే చాలా ప్రొఫెషనల్గా వచ్చింది. ఆ బ్యాండ్, బీజిఎం, ఆ మ్యూజిక్ కూడా వేరే లెవెల్లో వచ్చింది. సో ఈ వీడియో అండ్ మ్యూజిక్ ఇదంతా ఎలా క్రియేట్ చేసుకోవాలో అంతా నేను డీటెయిల్గా చెప్పిన. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎలక్షన్స్ టైంలో మీరు చాలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫుల్ వీడియో చూడండి, కరెక్ట్గా అర్థం చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, డెమో నచ్చింది అనుకుంటున్నా. ఇది మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ అంతా, బట్ ఈజీగానే ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను నేను, అంత హార్డ్ ఏమి ఉంటుంది. సో ఇంకోటి, నేను వీడియో కూడా చూపెట్టినా కదా, ఆ వీడియో అయితే మనం క్యాప్కట్లో చేసుకున్నాం. ఆ వీడియో అయితే ఇంకా చాలా ఈజీ. నేను అన్ని లైన్ వైజ్గా చెప్తా, వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఎలా చేసుకోవాలి ఏందనేది ఫుల్ ప్రాసెస్ చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఎక్కడ స్కిప్ చేసినా మీరు పాయింట్ అనేది మిస్ అయిపోతారు. సో అర్థం కాదు, అంత డిఫరెంట్గా ఉంటుంది. మొబైల్లో చేసుకోవడం అయితే ఇంకా చాలా కష్టం. సో మీ దగ్గర ల్యాప్టాప్, పీసీఆర్ ఏదైనా ఉంటే దానిలో ట్రై చేయండి, మంచిగా ఈజీగా అయిపోతుంది. మొబైల్లో కొంచెం కష్టమవుతుంది, బట్ నేను మీకు చూపిస్తా. బట్ మొబైల్లో చేసుకోవడం కష్టమే. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే క్రోమార్ గూగుల్ని ఓపెన్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి రెడీ పెట్టుకున్నా. సునో ఏఐ అని ఉంటుంది, ఇది మనకి వెబ్సైట్ అనేది. ఇక్కడ గూగుల్లో కొడితే చూసుకోండి, సునో ఏఐ. దీని మీద క్లిక్ చేసుకోండి. మనకి మీరు ఫస్ట్ టైం దీంట్లోకి ఎంట్రీ ఇస్తే లాగిన్ చేసుకోవాలి కంపల్సరీగా. మీరు ఈమెయిల్ తోటి లాగిన్ చేసుకోండి. మనకి ఈ టైప్లో ఇంటర్ఫేస్ ఉంటుంది. మీకు ఇట్లా వస్తుంది. నాట్ నౌ అని కొట్టేసేయండి. అండ్ ఇది టోటల్ ఫ్రీ కాదు, పేడు. మనకి కొన్ని ఇప్పుడు అన్ని ఏఎస్ ఎట్లనో ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ మనము కొన్ని 50%, 100, 150 అంత క్రెడిట్స్ ఇస్తారు. అవి ఉన్నంత వరకు మనం యూజ్ చేసుకోవాలి. అవి అయిపోయిన తర్వాత మనము మళ్ళీ మనీ పెట్టి తీసుకోవాలి, అంతే. సో ఇది చూడండి, మీకు మళ్ళీ ఎక్స్ట్రా కావాలంటే ఇంకో మెయిల్ తోటి ట్రై చేయొచ్చు, డోంట్ వరీ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. కొంచెం కేర్ఫుల్గా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ చూసుకోండి, సాంగ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, ఇక్కడ మనము లిరిక్స్ ఇవ్వాలి. ఏదైతే మీరు సాంగ్ రాసుకుంటారో ఆ లిరిక్స్ ఇవ్వాలి. సో నాకు సింక్ అయ్యేలాగా నేనైతే ఒకటి క్రియేట్ చేసిన, మీకు డెమోలో చూపెట్టినట్టు. ఆ లిరిక్స్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అది తీసుకున్నా ఓకే, లేకపోతే మీరు ఓన్గా రాసుకున్నా ఓకే, లేకపోతే చాట్‌జీపీటీ హెల్ప్ అన్నా తీసుకోండి. ఎగ్జాంపుల్గా చాట్‌జీపీటీని అడగాల్సింది ఏం లేదు. మీ చాట్‌జీపీటీని నాకు ఇట్లా సాంగ్ కావాలని, ఐ వాంట్ సాంగ్, సమ్ బర్త్‌డే అయితే బర్త్‌డే, పొలిటికల్ అయితే పొలిటికల్, ఈవెన్ ఏదైనా సరే మీకు ఏది కావాలో దాన్ని సెర్చ్ చేసి అడగండి. అది అడిగిన తర్వాత అది లిరిక్స్ ఇస్తుంది నీట్‌గా. ఆ లిరిక్స్‌ని తెచ్చుకొని ఇక్కడ కాపీ చేసుకోండి. లేదు ఏది వద్దు, మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది మీ ఓన్గా క్రియేట్ చేసుకొని మీరు ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసేయండి. నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు పేస్ట్ చేస్తా. గైస్, మీరు ఫస్ట్ ఈ ఇంటర్ఫేస్లోకి వచ్చిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ కస్టమ్ అని ఉంది కదా, కస్టమ్ని క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిరిక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏదైతే మీరు కాపీ చేసుకుంటారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. గైస్, ఇప్పుడు మనము లిరిక్స్ అయితే పేస్ట్ చేసేసినాం. నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసిన. గుర్తుపెట్టుకోండి, సింపుల్ కాదు, ఇక్కడ కస్టమ్ని క్లిక్ చేయాలి. మీరు దీని లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పైన ఉంటుంది మనకి సింపుల్ కస్టమ్ అనేది క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లిరిక్స్ అని ఉంది కదా, మనం ఏదైతే సాంగ్ క్రియేట్ చేసుకుంటామో అది చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాంటి సాంగ్ క్రియేట్ చేసినా మనకి ఇలాంటివి మాత్రం కంపల్సరీగా ఉండాలి. చూసుకోండి, వర్షన్ 1 పవర్ఫుల్ వోకల్స్ అని, తర్వాత ఫాస్ట్ తీన్మార్ బీటు, తర్వాత హై ఎనర్జీ అని. ఇది ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, సాంగ్స్ వచ్చేటప్పుడు మ్యూజిక్ డెఫినెట్గా ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం, ఇంకో కొన్నిట్లల్లో సౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు పొలిటికల్ దాంట్లోనైతే ఒర్రేది ఉంటుంది అండ్ ఇంకా వేరే వేరే సౌండ్స్ వస్తాయి. సో ఆ సౌండ్స్ అన్నీ రావడానికి కారణం ఇవి ఉన్నాయి కదా, బ్రిడ్జ్, ఫాస్ట్ తీన్మార్ బీట్, హై ఎనర్జీ అని. సో ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నాన్ స్టాప్ అని. ఇవన్నీ పెడితేనే మనకి అవన్నీ రన్ అవుతాయి. లేకపోతే మీరు అవన్నీ పెట్టకుండా ఓన్లీ లిరిక్స్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మ్యూజిక్ వస్తుంది. కాకపోతే చేంజ్ ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా ఈ యాప్ ఉంటుంది కదా, ఈ వెబ్సైటు సునో ఏఐ,
ఆటోమేటిక్గా దానికి సింక్ అయ్యేలాగా ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేసి పడేస్తుంది. బట్ అది అస్సలు అట్లా ట్రై చేయకండి, అది రాంగ్ వే. మంచిగా ఉండదు, మీకు అంత ఫీల్ కూడా అనిపించదు, ఏదో వెరైటీగా మ్యూజిక్ వచ్చేసి అసలు సింక్ కాదు. సో నేను చెప్పినట్టు ట్రై చేయండి, ఇది మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి కాపీ చేసుకోండి. బట్ ఇక్కడ చేంజ్ ఏంటంటే ఇది పొలిటికల్ది, నేను బర్త్డేది ఇంకా అవన్నీ ఏం క్రియేట్ చేయలేదు. బట్ ఫ్యూచర్లో కంపల్సరీగా చేస్తా, ఇంకో కొన్ని రోజుల తర్వాత డెఫినెట్గా మీకు ఆ వీడియో కూడా తీసుకొస్తా. బట్ ఇప్పుడైతే ఇదైతే ట్రై చేయండి. మీకు ఒకవేళ చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ లిరిక్స్ని ఇచ్చి చాట్‌జీపీటీకి వెళ్ళి ఇది కాపీ పేస్ట్ చేసి నాకు ఈ టైప్లో తెలుగులో ఇచ్చినా ఓకే, కరెక్ట్ అడగండి నేను చెప్పినట్టు. నాకు ఈ టైప్లో ఒక మంచి బర్త్డే సాంగ్ కావాలి నా నేమ్ మీద అని చెప్పి మీ నేమ్ ఇవ్వండి, మిగతాదంతా అది చూసుకుంటుంది. మన స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే అది చేస్తుంది నాకు తెలుసు, అది మన మీకు సరి చేసుకొని ఎడిట్ చేసుకొని అప్పుడు దీనిలోకి తెచ్చి పెట్టుకోండి. మ్యాక్సిమం మిస్టేక్స్ ఉండే, బట్ అక్కడక్కడ మిస్టేక్ చేస్తుంటుంది, నాకైతే ఘోరంగా టార్చర్ చూపెట్టింది. బట్ అయినా ఎండ్ ఆఫ్ ద డే మనకు అవుట్పుట్ అయితే బెస్ట్గా వచ్చింది. సో అందుకే మేము ముందుకు వచ్చిన ఇది ఓకే. ఈ టైప్లో చేసుకున్న తర్వాత ఇక్కడ స్టైల్ అని ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ లిరిక్స్ పేస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దానికి డబల్ ఇంపార్టెంట్ ఈ స్టైల్ అనేది, ఇక్కడనే మెయిన్ ఉంటుంది. ఇక్కడ మనకి స్టైల్ అనేది నేను మీకు పంపిస్తా. దీంట్లో ఏముంటుందంటే మనకి బీజిఎం మన ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాండు ఎప్పుడైనా క్రౌడ్ ఉరతారు కదా, అలాంటి సౌండ్స్ అనేది దీంట్లో వేస్తేనే మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, చదవండి, స్టైల్ ఎక్స్ట్రీమ్లీ మాస్ అని, తెలుగు పొలిటికల్ అనంతమని, ఫాస్ట్ పవర్ఫుల్ హై పీచ్, ఇవన్నీ గ్యాదర్ చేసి నేను ఇచ్చేసిన. సో అది ఎగ్జాంపుల్ మనకి మంచి అవుట్పుట్ ఇస్తుంది, చూద్దాం ఎట్లా ఇస్తుందో. బట్ బాగానే ఉంటుంది, మనమేం పైసలు కూడా ఖర్చు పెడతాం, అది అట్లీస్ట్ అట్లా తీసుకోవాలి అంతే. ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోండి, వాయిస్ జెండర్ అని ఉంది, లిరిక్స్ మోడ్, ఇవన్నీ మీరు ఏం క్లిక్ చేయొద్దు. చూసుకోండి, మనీ అడుగుతుంది, సో అది వదిలేసేయండి. ఇక్కడ వాయిస్ జెండర్ దగ్గర మేల్ ఫీమేల్ అని ఉంది కదా, మేల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇంకోటి మీరు సాంగ్ టైటిల్ కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా పొలిటికల్ సాంగ్ అని పెడుతున్నా, పోస్టర్స్ ఏదో ఒకటి. ఇక్కడ మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ఏదో ఒక వాయిస్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత చూసుకోండి, మనకి గడికోసారి ఇట్లా వస్తుంది, మీకు కూడా రావచ్చు. బట్ రాంగ్ కొట్టేసేయండి. చెప్తున్నా, ఇది టోటల్ ఫ్రీ అయితే కాదు, మీ మీ మెయిల్స్ని బట్టి ఉంటుంది, కంప్లీట్గా ఫ్రీ అయితే ఉంటుంది. సో అది ప్రాసెస్, మీకు అంత అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ లిరిక్స్ ఇవ్వాలి, ఇక్కడ స్టైల్ ఇవ్వాలి, నేను రెండు మెన్షన్ చేసి డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు అక్కడికి కాపీ చేసుకోండి. మీకు ఈ టైప్లోనే సాంగ్ కావాలంటే చాట్‌జీపీటీకి వెళ్ళి అడగండి, మీకు ఎలా కావాలో ఆ టైప్లో చాట్‌జీపీటీని అడిగితే అది డెఫినెట్గా మీకు ఇస్తుంది, మీరు అది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడికి సాంగ్ వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నా, ఆటోమేటిక్గా మనకి సాంగ్ ఇచ్చేస్తుంది. ఫస్ట్ టైం మీరు క్రియేట్ చేస్తే మనకి 4 సాంగ్స్ వస్తాయి, 4 సాంగ్స్, 2 ఏమో మనం కొనుక్కుంటే ఫుల్ సాంగ్ వస్తుంది. బట్ ఆ 2 సాంగ్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. బట్ మనం కొనుక్కుంటే అది డెఫినెట్గా మనదే అయిపోతుంది. మనం ఇప్పుడు కొనుక్కోలేము కాబట్టి ఇంకా 2 సాంగ్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఆ 2 సాంగ్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఇవి రెండు కొనుక్కోవాలి. చూసుకోండి, అప్రిగేట్ ఫర్ యువర్ ఫుల్ సాంగ్ అని ఉంటుంది. ఇది ఇక్కడ మనము డెస్క్టాప్ కూడా ఆన్ చేసుకున్నాం, బట్ అయినా కానీ ఇంత ఇరకాటం అంటారు కదా, ఆ టైప్లో ఉంది. సో ఆన్ మీకు చెప్పుడు మర్చిపోయినా, ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఈ డెస్క్టాప్ అనేది ఆన్ చేసుకోండి. డెఫినెట్గా ఇది ఆన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనం ఏమైనా చేయగలుగుతాము దీంట్లో. ఓకే, డెస్క్టాప్ సైట్. అందుకే గైస్, ఫస్ట్ నేను ఏం చెప్తానో చెప్పేటప్పుడు అంత కరెక్ట్ టైంకి అన్నీ గుర్తురావు. సో అందుకే చెప్పుకుంటా ఫ్లోలో వెళ్ళిపోతాం. ఫస్ట్ మీరు అంతా వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత మీకు ఎంత అర్థమైందో అంత ట్రై చేసి ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళి మీ మీ ఓన్గా క్రియేట్ చేయొచ్చు. అంతేగాని మీరు సగం చూసి చేస్తే మీకు ఏం అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతుంది, టైం చాలా వేస్ట్ అవుతుంది. సో అస్సలు వర్క్ చేయకండి అట్లా. ఇది మళ్ళీ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ పైన సాంగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. లైట్గా నేను ఒక క్లిప్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ పైన సాంగ్స్ బాగానే ఉంటాయి, ఒకసారి మీరు ట్రై చేయండి, ఎక్కువ మ్యూజిక్ చూపెట్టకూడదు. సో ఇది ఇంకా తిరుగుతుంది, ఒకటి కింది వర్కౌట్ అయిపోయింది, నేను దాని మీద క్లిక్ చేస్తాను చూడండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్లే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనకి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్లే అవుతుంది.
చూసుకోండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నా. చూసుకోండి ఇక్కడ ప్లే అయింది. ఓకే. చూసుకోండి మనకి లైట్‌గా మ్యూజిక్ అయితే వచ్చింది కదా! మీరు సాంగ్ ఇనండి. నేను అంతా ఇనిపించలేను. బికాజ్ మన ఛానల్ ముందే చాలా ఎన్నో ఎదుర్కొనొచ్చింది. సో, అందుకని మీకు అర్థమైందనుకుంటా. ఈ సాంగ్ క్రియేట్ చేయడం ఎట్లనో అనేది. చాలా మంచిగొస్తది గైస్. అస్సలు డోంట్ వర్రీ, మీకు ఎగ్జాక్ట్‌లీగా మంచి మంచి మ్యూజిక్ ఇస్తది. మంచిగిస్తది. నేను మీకు స్టార్టింగ్‌లో కూడా కొంచెమే చూపెట్టినా గానీ అసలు వేరే లెవెల్‌లో వచ్చింది అవుట్‌పుట్ మాత్రం. మీకు ఈ ఫుల్ అవుట్‌పుట్ అంతా కావాల సాంగ్ చూడాలంటే డీటెయిల్‌గా మన ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్లి చూడండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటది. అలా అక్కడికించి వెళ్ళి చూడండి. చాలా మంచిగుంటది. మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ పోస్టర్ టైప్‌లో చేసుకోవచ్చు. అండ్ నార్మల్‌గా సాంగు, ఆడియో ఇచ్చి చేయొచ్చు. మీరేమైనా చేసుకోవచ్చు. బెస్ట్ ఏందంటే మీరు ఈ సునో ఏని కొనుక్కోండి. మీరు కొనుక్కుంటే మనకి చాలా ఆప్షన్స్ ఇస్తున్నారు. అవన్నీ యూజ్ చేసినామనుకోండి, సింగర్స్ కూడా అవసరం లేదు. మీరు ఓన్‌గా లిరిక్స్ రాసుకొని, మీరు ఓన్‌గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. పర్మిషన్ ఉంది. అంటే మనం పర్చేజ్ చేస్తే దీనికి కొనుక్కుంటే మనకి పర్మిషన్ ఉంది ఆడియో అప్‌లోడ్ చేయడానికి యూట్యూబ్‌లో. సో, మనము పర్చేజ్ చేయకపోతే ఆప్షన్ లేదు. సో, అందుకే కొనుక్కొని ట్రై చేయండి. లేదు లైట్ లైట్‌గా మీరు ప్రాక్టీస్ చేద్దాం. ఇట్లా ఇట్లా ఓన్లీ అప్పుడప్పుడు ఇట్లా చేద్దాం అనుకుంటే మనీ అవసరం లేదు. ఇట్లా క్రెడిట్స్‌తోని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇది ఫ్రీ కాదు. చూసుకోండి. మనకు ఒక సాంగ్ క్రియేట్ చేయగానే 50 ఉండే 40 క్రెడిట్స్ ఉన్నాయి. ఇట్లా 10 వరకు టోటల్ అయిపోయిన తర్వాత ఫినిష్ ఇది అయిపోతుంది. అండ్ మళ్ళీ మీకు కావాలనుకుంటే ఇంకో మెయిల్ క్రియేట్ చేసి తెచ్చుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రీ అస్సలు కాదు. మీరు మనీ పెట్టి కొనుక్కుంటే బెటర్. నా ఒపీనియన్ అంతే. అండ్ ఇక్కడ జూమ్ చేస్తున్నా 2 ఫింగర్స్ తోటి. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కొంచెం కిందికొస్తే ఇక్కడ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటది చూసుకోండి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఎంపీ3 ఆడియో, వేవ్ ఆడియో, వీడియో అని ఉంది కదా! ఈ ఎంపీ3 ఆడియో మీద క్లిక్ చేయండి. అవి ప్రో చెప్పినా కదా! మనకి పర్చేజ్ చేస్తే ఆ ఆప్షన్స్ అనేవి వచ్చేస్తాయి. వీడియో టైప్‌లో కూడా ఉంటది. ఇక్కడ డౌన్‌లోడ్ అనివేర్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. మనకి ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతది. చూసుకోండి. ఓకే. మనకు డౌన్‌లోడ్ అయిపోయింది. మీరు ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది సాంగ్ అయితే మనకు అయిపోయింది. మీకు అర్థమైంది అనుకుంటా. ఇది వీడియో ఎడిటింగ్ కూడా నేను అంత ప్రాసెస్ ఏం చూపెట్టా. బట్ ఎగ్జాంపుల్‌గా నేను ఒక చిన్న పాయింట్ చెప్తా అంతే. ఫస్ట్ నేను వీపీఎన్ అయితే ఆన్ చేసుకుంటున్నా. మెయిన్‌గా క్యాప్‌కట్‌లో కొంచెం ఎఫెక్ట్స్ ఎక్కువున్నాయి కాబట్టి నేను దీంట్లో ట్రై చేసిన. అలైట్ మోషన్‌లో, కైన్ మాస్టర్ వీళ్ళ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటది. మీరు ట్రై చేస్తారంటే ట్రై చేయొచ్చు. డోంట్ వరీ. మనకు మంచి అవుట్‌పుట్ కావాలంటే టైం తీసుకోవాలి. బట్ నేను మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. నా వీడియోనైతే బానే వచ్చింది. నేను మంచిగా సాంగ్‌కి సింక్ అయ్యేలాగా పర్ఫెక్ట్‌గా సెట్ చేసిన. ఇక్కడ క్యాప్‌ని ఓపెన్ చేసుకుంటున్నా. మీకు చెప్పడం మర్చిపోయినా, మనకి వీపీఎన్ ఆన్ చేసే ముందు క్యాప్‌కట్‌లో న్యూయార్క్ అనే సర్వర్ పెట్టుకుంటేనే మనకి వీపీఎన్ అనేది కరెక్ట్‌గా వర్కౌట్ అయితుంది. సో, ఇది చూడండి ఇప్పుడు. ఇప్పుడు న్యూయార్క్ యూఎస్ ఉంది. బట్ అప్పుడప్పుడు మనకి ఇది పెట్టినా కూడా వర్కౌట్ అయ్యలేదు. అది క్యాప్‌కట్ ప్రాబ్లమ్, మనం ఏం చేయలేము. సో, ఇప్పుడు చూడండి వర్కౌట్ అయితలేదు. సో, మళ్ళీ తీసేసి, సో, సేమ్ మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అంతే. గైస్ మనకి 2 టైమ్స్ అనుకుంటా నేను ఆఫ్ చేసి, ఆన్ చేసి, ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసుకొని ట్రై చేస్తే ఇప్పుడు సర్వర్ వచ్చింది. సో, మీకు కూడా మనకి అప్పుడప్పుడు ప్రాబ్లమ్ అయితది. డోంట్ వరీ. ప్రాబ్లమ్ అయినప్పుడు మనం సాల్వ్ చేసుకుంటే అయిపోతది అంతే. ఇప్పుడు నేను ఒక వీడియో చేసిన మీకు అది చూపిస్తా. మీరు సేమ్ అంటే అట్లనే చేసుకోవాలని రూల్ ఏం లేదు. బట్ మీరు అట్లా ఫాలో అయిపోతే మీకు ఒక ఐడియా వస్తది. మనం ఎట్లా చేసుకోవాలి ఏందనేది అంతే. గైస్ ఇక్కడ చూడండి. నేనైతే మనకి ఎడిట్ చేసిన ఫైల్ చూపిస్తా అన్నా కదా! ఇట్లా నేనైతే ఈ టైప్‌లో ఎడిట్ చేసిన. మీకు కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తా ఫ్లాగ్స్. మన బీజేపీది అండ్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తా. మీరు అక్కడికించి తీసుకోండి. అండ్ ఇక చూసుకోండి. మనకి ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయో, ప్రాసెస్ ఎట్లా ఉందో. సో, సాంగ్ ఇచ్చిన తర్వాత పైన ఫోటోలు, ఈ ఫోటోస్ ఎట్లా తీసుకోవడం మీ అందరికి తెలిసిందే. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫోటోస్ తీసుకోవచ్చు. బట్ ఇదంతా ఇప్పుడు చాలా ప్రాసెస్ అయిపోతది. అంటే ఇది మెయిన్‌గా వీడియో ఎడిటింగ్ ఎట్లా ఉంటదంటే ఈ సాంగ్స్‌ది ఆ సాంగ్‌కి సింక్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిననుకో, చెప్పడం పెద్ద కథ కాదు. నేను టైం గురించి అస్సలు పట్టించుకోను. మనకు వీడియో ఎంతసేపు అయినా సరే 1 అవర్ అయినా సరే. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏందంటే మీకు
మీరు తీసుకునే సాంగ్ వేరే ఉంటది. నేను తీసుకునే సాంగ్ వేరే ఉంటది. ఇప్పుడు సేమ్ సాంగు మీరు ఎడిట్ చేస్తున్నారంటే నేను చెప్పినట్టు చేస్తే మీకు వర్కౌట్ అయితది. కానీ ఇప్పుడు ఈ సాంగ్‌కి మీరు వేరే సాంగ్ ఇప్పుడు మీరు మరీ ఊరా మాస్ సాంగ్ తీసుకుంటారు. నేను మీడియం మాస్ సాంగ్ తీసుకుంటా. ఊరా మాస్‌కి, మాస్ సాంగ్‌కి ఎట్లా సింక్ అయితది? అస్సలు సింక్ కాదు. సో, అందుకే మీరు ఏ సాంగ్ తీసుకుంటారో ఆ సాంగ్‌కి సింక్ అయ్యేలాగా గుర్తుపెట్టుకోండి. వీడియో చేస్తే సాంగ్‌కి పక్కా సింక్ కావాలి. ఆ సింక్ అయితేనే మీరు వీడియో మంచిగొస్తది. లేకపోతే మీరు ఎంత మంచి ఫోటోలు తీసుకోండి, ఎన్ని ఎఫెక్ట్స్ పెట్టినా అదంతా వేస్టే. అస్సలు సెట్ కాదు. మీరు ఆ ఫోటోలు మూవింగ్ గానీ, అదంతా ఎఫెక్ట్స్‌కి సింక్ అయ్యేలాగానే చేయాలి. అక్కడక్కడ సౌండ్స్ ఒస్తాయి గదా! ఆ సౌండ్స్‌కి సింక్ అయ్యేలాగా ఫోటోస్ సెట్ జేయాలి. అట్లా నేను ఈ స్టార్టింగ్‌లో అట్లనే పెట్టినా. మీరు ఈ ఫుల్ వీడియో చూడండి. నేను అంత చూపెట్టలేదు మనకు సాంగ్ తోటి. సాంగ్ తోటి వింటే మీకు మంచి ఆహ్, ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. ఎట్లా జేయాలి ఏందనేది. ఆహ్, అట్లా చూడండి ఒకసారి మన ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు అర్థమైపోతది. ఓకే. ఇక్కడ చూసుకోండి మనకు ఫ్లాగు ఇది మన టీఆర్ఎస్ కాబట్టి దీన్ని పెట్టిన బీఆర్ఎస్. సో, ఇది గూడా మనకి ఓటెయ్యండి దానికి సంబంధించింది కాబట్టి అట్లా. మీరు బర్త్‌డేకి కాబట్టి మీరు బర్త్‌డేది పోస్టర్స్ పెట్టుకున్నా నడిచిపోతది. సో, ఇట్లా ట్రై చేయండి. మీరు ఇట్లా ఇదొక్కటి చెప్పగలుగుతా. ఒకవేళ మీరు ఇట్లా పెట్టి మీ ఇమేజ్‌ని తీసుకోవాలంటే ఏం లేదు గైస్ ఇక్కడ ఓవర్‌లే అని ఉంది గదా! ఆప్షన్‌లో ప్రతి ఒక్క క్యాప్‌కట్‌లో ఉంటది. ఇక్కడ ఓవర్‌లే మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఓవర్‌లే అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేస్తే మీ ఏదో ఒక ఇమేజ్ తీసుకుంటే మనకి సెపరేట్ ఇమేజ్ లాగా వస్తది. సో, దాని బ్యాక్‌గ్రౌండ్ నేను రిమూవ్ చేసుకొని ఇక్కడికి తెచ్చి ఈ టైప్‌లో పెట్టుకున్నా. ఇక్కడ ప్లస్ ఐకాన్స్ ఉన్నాయి గదా! కీ ఇక్కడొకటి, ఇక్కడొకటి క్లిక్ జేసి ఫస్ట్ దానికొచ్చేసి ఇట్లా కింద బెట్టుకొని అండ్ సెకండ్ దానికి ఆటోమేటిక్ మన పైనకొచ్చేస్తది. మీకు అలైట్ మోషన్ వచ్చిందనుకోండి దీన్ని ఆట ఆడి పడేస్తారు. ఇదేం పెద్ద అంత హార్డ్ అయితే కాదు మనకి క్యాప్‌కట్. కాకపోతే ఎఫెక్ట్స్ అయితే చాలా మంచిగుంటాయి. సో, అందువల్ల నాకు క్యాప్‌కట్ అంటే చాలా ఇష్టం. సో, అట్లా ట్రై జేయండి. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. చూసుకోండి ఎంత మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయో. ఈ ఎఫెక్ట్స్ అన్నీ నేను సెపరేట్‌గా తీసుకునేవి కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి మనకి ఇట్లా నార్మల్‌గా ఉంటాయి. 1 ఇట్లా ఉంది గదా! గీత గీసినట్టు. సో, దీని మీద క్లిక్ చేస్తే మనకు అన్ని ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. వీపీఎన్ కంపల్సరీగా ఆన్ చేసుకోవాలి. సో, దీంట్లో ఏదో ఒక దాన్ని క్లిక్ చేసి మనకి ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయగానే చూసుకోండి ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది. బట్ మనకి ఎఫెక్ట్ వద్దు. సో, అట్లా మీరు అన్నీ క్రియేట్ చేసుకుంటా గుర్తుపెట్టుకోండి మీ సాంగ్‌కి సింక్ అయ్యేలాగా క్రియేట్ చేసుకుంటేనే మీకు మంచి అవుట్‌పుట్ ఒస్తది. మీరు ఇష్టం వచ్చినట్టు సాంగు మంచిగున్నా, మీరు ఇష్టం వచ్చినట్టు ఎఫెక్ట్స్ పెడితే మాత్రం అస్సలు వర్కౌట్ కాదు. అది అస్సలు మంచిగుండది. మీరంతా కష్టపడి సాంగ్ క్రియేట్ చేసినా వేస్ట్. సో, అర్థమైందనుకుంటా. ఆ టైప్‌లో ట్రై చేయండి. అందుకే నేను ఎస్పెషల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తలేను. బట్ డెఫినెట్‌గా మీరు సాంగ్ క్రియేట్ చేస్తే ఇలాంటి వీడియో డెఫినెట్‌గా చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్‌గా నేను మీకు స్టార్టింగ్‌లో కూడా ఒక పోస్టర్ చూపెట్టినా కదా! వాల్యూమ్‌ది. అట్లా పోస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. అదేం పెద్ద కథ కాదు. కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి నార్మల్‌గా పోస్టర్ చూపించి సాంగ్ వినే వాళ్ళైతే ఎవ్వరు లేరు. ఎవ్వరు చూడరు కూడా. ఏదో ఇట్లా లైట్ లైట్‌గా 2 లైన్స్ విని వదిలేస్తారు. అదే మీరు వీడియోతోటి చేసిర్రనుకో వాళ్ళు చూస్తారు. అరే! మనం కూడా చేసుకోవాలి. ఇట్లా చేపియాలని మీ దగ్గరకొచ్చి మనీ పెట్టి మరి చేపించుకుంటారు. సో, ఎండ్ ఆఫ్ ద డే మనకు మనీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు అట్లా ట్రై చేయండి. కంపల్సరీగా మీ ఓన్ క్రియేటివిటీ యూజ్ చేసి చేయండి. కాపీ పేస్ట్ చేయొద్దు. నాదేందంటే నేనిచ్చిన లిరిక్స్‌ని యూజ్ చేసుకొని దాన్ని డిఫరెంట్‌గా ట్రై చేయండి గానీ, ఎగ్జాక్ట్‌లీ సేమ్ ట్రై చేస్తే మీకు ఎప్పుడు మీరు ఓన్‌గా క్రియేట్ చేయలేరు. సో, అది నా పాయింటు. మీకు అర్థమైందనుకుంటా. ట్రై చేయండి ఓన్‌గా. బట్ మీకొచ్చేదాకా కాపీ కొట్టొచ్చు డోంట్ వరీ. మీకొచ్చిన తర్వాత ఓన్‌గా ట్రై చేయండి. సో, ఇది గైస్ వీడియో అయితే మీకు అర్థమైందనుకుంటా. కొంచెం లేట్ అయిపోవచ్చు సారీ. బట్ డెఫినెట్‌గా మీకు ఈ వీడియో అంతా యూజ్ అయితది కంపల్సరీగా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా మంచి మంచివి వస్తాయి. వీడియోలు, బ్యానర్లు చాలా ఉన్నాయి. సో, మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయిపోండి. మీకు అన్నీ మంచి కొత్త కొత్త అప్డేట్స్ వస్తాయి. ఎలాంటివి చేసుకోవాలి ఆ సాంగ్స్, వీడియోస్ అవన్నీ ఉంటాయి మన ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆ డెమోలు చూడండి. అవి ఎలా చేసుకోవాలి ఏందనేది ప్రాసెస్ వచ్చేసి మన యూట్యూబ్‌లోకి వచ్చేసేయండి. మీకు ఈజీగా అర్థమైపోతది. బాయ్ బాయ్.